సో ఈ రోజు అయితే నా స్కిన్ ట్రీట్మెంట్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్కి వచ్చాను. సో చూసారు కదా, క్లినిక్ అంతా భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా మందికి తెలీదు, సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తారు ఇక్కడ, స్పెషల్లీ డాక్టర్ కోసమే వస్తారనమాట. తెల్ల కావడం కంటే ఇంపార్టెంట్ స్కిన్ హెల్దీగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. We achieve that Korean glossy skin, but it's a process of 3 months, 4 months, 6 months. ఓకే, సో ఒక్క సెషన్లో కొరియన్ గ్లాసీ, ఒక్క సెషన్లో ఇది అవుతుంది అంటే అది టోటలీ రాంగ్ స్టేట్మెంట్ అంట. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే నా స్కిన్ ట్రీట్మెంట్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్కి వచ్చాను. సో ఇది నాకు తెలిసిన వాళ్ళది అనమాట క్లినిక్. సో ఐ జస్ట్ వాంట్ టు మీకు కూడా తెలియాలి మంచి క్లినిక్ అని సజెస్ట్ చేద్దామని చెప్పి ఈరోజు అయితే ఈ ప్లేస్కి వచ్చాను. సో డాక్టర్ వస్తున్నారు. సో నేనైతే ఈరోజు కన్సల్టేషన్కి వచ్చాను. కొంచెం స్కిన్ అనేది డల్ అయింది కదా, సో ఫర్దర్గా అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే అంబియన్స్ చూసేయండి, చాలా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా మనకి ఏదో ఒక మూవీ సెట్ లాగా అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి మొత్తం లుక్ వేసేసేయండి. ఈలో డాక్టర్ రాగానే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేపించేసుకుందాం. సో డాక్టర్ ఏంటంటే ఓన్లీ బెస్ట్ వే సజెస్ట్ చేస్తారనమాట. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసిన సన్ స్క్రీన్ ఇది. సో ఇది బాడీకి స్పెషల్గా వాళ్ళే తయారు చేశారనమాట. అండ్ దిస్ ఈస్ ఫర్ ఫేస్. సో దీనికైతే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. సో ఇదనమాట. సో చూసారు కదా, క్లినిక్ అంతా భలే బ్యూటిఫుల్గా ఉంది కదా. సో నాకు ఈ బ్రాంచ్ వచ్చేసరికి చాలా ఇష్టం. వీళ్ళు డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి, మణికొండలో ఇంకా గచ్చిబౌలిలో కూడా ఉంది. సో ఇది చాలా బాగుంటుంది అనమాట, కామ్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఈరోజు నేను ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ప్రోమో చూసారు కదా, సో సీరియల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్కిన్ కొంచెం డెలివరీ తర్వాత కొంచెం పిగ్మెంటేషన్ కానివ్వండి, డిస్కలరేషన్, సో ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను తెలుసు కదా, సో ట్రస్ట్ చేస్తేనే వస్తాను అని చెప్పి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అనమాట, స్కిన్ స్పెషలిస్ట్. సో ఆయన ఏంటంటే ఇంతకుముందు కూడా నేను ఒకసారి వచ్చాను. సో చాలా బాగా ట్రీట్ చేశారు. సో ఇదేంటంటే ఒక సెషన్స్ లాగా చెప్తారో మరి ఎలాగ చెప్తారో తెలీదు, బట్ ఈరోజు అయితే నేను స్కిన్ గురించి అయితే స్పెషల్గా వచ్చాను. సో వీళ్ళ దగ్గర వెయిట్ లాస్ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఒకసారి మాట్లాడదాం డాక్టర్ గారు ఫ్రీగా ఉంటే. సో బ్రహ్మానంద రెడ్డి గారు అనమాట, అండ్ అశ్రిత, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు డాక్టర్సే. సో అశ్రిత గారు నాకు బాగా తెలుసు అనమాట. సో థాట్ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ దెమ్. సో ఈరోజు అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో మాట్లాడదాం, ఏదైనా డౌట్స్ ఉంటే మీ తరపున నేను కూడా అడుగుతాను. సో ఫైనల్గా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వడానికి వచ్చాను. సో చాలా డేస్ అయింది. డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారు అనమాట. సో సో స్పెషల్గా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కోసం అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం అని చెప్పేసి చాలా దూరం నుంచి వస్తారు. అండ్ ఏంటంటే చాలామందికి తెలీదు, సెలబ్రిటీస్ కూడా చాలామంది వస్తారు ఇక్కడ, స్పెషల్లీ డాక్టర్ కోసమే వస్తారనమాట. సో ఎన్ని ఇయర్స్, దగ్గర 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే మన ఎలాంటి ప్రమోషన్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చేయించుకోరు. బయట ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, అసలు ట్రీట్మెంట్ ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు, కానీ మనకి ప్రమోషన్స్, రాంగ్ పబ్లిసిటీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. సో నాకు పర్సనల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి డాక్టర్. సో మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, ఈరోజు ఎలాగో వీడియో చేస్తున్నాం కాబట్టి. సో బయట ఇప్పుడు మార్కెట్లో చాలామంది స్కిన్ వైట్నింగ్ అని
అండ్ బోటాక్స్ అని ఫిల్లర్స్ అని ఇట్లా చాలా రకాల, అంటే నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను, అలా తెలియనివి కొన్ని వ్యాంపైర్ ఫేషియల్స్ ఇట్లా చాలా వస్తున్నాయి కదా, అసలు అవి ఎంతవరకు రిజల్ట్స్ ఉంటాయి అండ్ అది సేఫా కాదా, అండ్ ట్రీట్ చేయడం డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే మన దగ్గర అయితే నాకు తెలుసు, ఈవెన్ దో నేను ట్రీట్మెంట్స్ చేయించుకోకపోయినా ఐ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్యామిలీ అంతా ఇక్కడే కన్సల్ట్ అవుతాం అనమాట, స్కిన్ కానీ ఏదైనా స్కిన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా. సో ఏమంటారు మీరు? సో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ క్లినిక్స్, ప్రతి క్లినిక్ ప్రతి డాక్టర్ మేబీ కొత్తగా అవ్వచ్చు, రీసెంట్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇదంతా ఏంటంటే ప్రతి ట్రీట్మెంట్ మంచిదే. లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్, విచ్ ఆర్ రియలీ వర్క్ఫుల్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఎవరికి ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది, ఎంత స్ట్రెంత్ లో చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఇది డిసైడెడ్ బై డాక్టర్ అండ్ హిస్ ఎక్స్పీరియన్స్. సో మా ఫ్రెండ్ ఎవరో డ్రాక్యులా ఫేషియల్ చేయించుకున్నారు, మా ఫ్రెండ్ ఎవరో ఈ పీల్ పెట్టించుకున్నారు, నేను అదే చేసుకుంటాను, నాకు అదే రిజల్ట్ కావాలి అంటే డాక్టర్ ఈస్ ద కీ. ఇప్పుడు మార్కెటింగ్ ఏంటంటే ఈ ఫేషియల్ చేయించుకోండి 50% ఆఫ్, లేకపోతే ఇనిషియేషన్లు చేసుకోండి ఇంత ఆఫ్, లేకపోతే మీ ఫ్రెండ్ తీసుకురండి, లేకపోతే హాఫ్ ప్రైస్ ఇది. సో ఇవి ట్రీట్మెంట్లు కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు నేను చేయించుకోవాలనుకుంటే నాకు డబ్బులు ఇచ్చినా సరే నాకు అవసరం లేకపోతే నేను చేయించుకోను. సో యూ షుడ్ నో విచ్ యూ నీడ్ అండ్ యూ షుడ్ గెట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ హ్యావ్. మీకు అవసరం ఉన్నదే చేయించుకోండి అంటే, తక్కువ వచ్చింది ఫ్రీగా వచ్చింది లేకపోతే ఎవరో చేస్తున్నారు లేకపోతే సెలబ్రిటీ చేయించుకుందని మీరు చేయించుకున్నారు అనుకోండి, మీ స్కిన్ పాడవుతుంది. సో డాక్టర్కి మిగతా పార్లర్కి లేకపోతే సెలూన్స్కి తేడా ఏంటంటే డాక్టర్ నోస్ ద స్కిన్. సో ఆయన కొన్నిసార్లు ఒక క్రీమ్ తో కూడా అయిపోతుంది, ట్రీట్మెంటే అవసరం లేదు. చాలా వరకు ఫస్ట్ స్కిన్ కేర్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సో నా కన్సర్న్ అంటే విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో స్కిన్ ఇంకో 10 years తర్వాత కూడా యంగ్గా ఉండాలి. మీరు ఆ చిన్నపిల్లలాగా క్యూట్గా బ్యూటీగా ప్రెట్టీగా కనపడాలి అంటాం తప్ప తెల్లగా అయిపోయి, తెల్లగా అవడం కంటే ఇంపార్టెంట్ స్కిన్ హెల్దీగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు బయట జనాలకి ఎలా అయిపోయిందంటే కొంత రాంగ్ పబ్లిసిటీ అండ్ ఒక్కొక్క స్కిన్ టైప్ వేరే ఉంటుంది కదా. ఇప్పుడు నా స్కిన్కి క్రీమ్స్తోనే తగ్గిపోవచ్చు, లేదంటే సో అండ్ సో ట్రీట్మెంట్కి సెట్ అవ్వచ్చు, అట్లా అందరికీ ఉండదు. కాబట్టి అందరూ ఏంటంటే బేసిక్గా వైట్ అయిపోవాలి, ఫేర్ అయిపోవాలి అన్న కాన్సెప్ట్లో ఉంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. సో బయట దే సెల్ ద ట్రీట్మెంట్స్. సో మేమేం చేస్తాం, ట్రీట్మెంట్ సెల్ చేయకుండా స్కిన్ థెరపీ, స్కిన్ కేర్ అంటాం. ఫస్ట్ మీ స్కిన్ ఏ సూట్ అవుతుంది, మీ స్కిన్ ఏంటి, మీరు ఏం వాడాలి, ఏం వాడచ్చు, మీ లైఫ్ స్టైల్ ఏంటి కూడా అడుగుతారు మీరు. ఇవన్నీ తెలుసుకొని దెన్ వి ఫిక్స్ యూ ఆర్ విల్ టెల్ యూ సర్టెన్ ట్రీట్మెంట్స్ విచ్ సూట్స్ యూ. అంతే తప్ప ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి తప్పదు లేకపోతే పాడైపోతుంది కాదు. నిజంగా ట్రీట్మెంట్ చేసినా కూడా ఇఫ్ యు ఆర్ నాట్ ఇంటూ మెయింటెనెన్స్ అది వేస్టే కదా. సో లాంగ్ రన్ చూస్తాను నేను ఎప్పుడు చూసినా 5 years తర్వాత ఎలా కనిపిస్తారు, 10 years తర్వాత ఎలా కనిపించాలి. సో ఇవంతా చూసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే. కొంతమంది ఏంటంటే ఏసీస్లో ఉండే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది, కొంతమంది ఇప్పుడు నాలాగా ఎక్స్టీరియర్ ఎండలో ఎక్స్పోజ్ అవుతాము, సో వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా జనరల్గా. ఐ కెనాట్ డూ స్ట్రాంగ్ పీల్ టు యూ, ఐ కెన్ ఓన్లీ గెట్ యువర్ స్కిన్ స్మూత్ కానీ హైడ్రేటెడ్ కానీ సాఫ్ట్ గా కానీ చేయొచ్చు. పీల్స్ కూడా చేయొచ్చు కానీ మీ స్కెడ్యూల్ని బట్టి చేస్తాం. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా మన దగ్గర చేస్తారు కదా. ఓకే. సో అది ఎంత టైం పడుతుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టిపికల్గా 6 to 7 hours పడుతుంది అండి ఒకసారి ఆన్ యావరేజ్. అంటే కంటిన్యూస్గా ఉండదు, బ్రేక్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక 2 hours సెషన్ ఉంటుంది, మళ్ళీ ఒక 1/2 an hour బ్రేక్, మళ్ళీ ఒక 1 hour సెషన్, మళ్ళీ ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ ఒక 3 hours సెషన్ ఉంటుంది, అందులో కూడా బ్రేక్స్ ఉంటాయి. సో 6 to 7 hours టిపికల్లీ. అంటే మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనం చేస్తే మాక్సిమం గ్రాఫ్సే పెడతాం, ఒక 3,500 4,000 మినిమం టచ్ అవుతాం. వీ డోంట్ సే హెయిర్స్, వి సే గ్రాఫ్స్. అంటే గ్రాఫ్స్ అంటే ఒక దాంట్లో 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు. సో మాకేంటంటే రిజల్ట్ బాగా రావాలి, డెన్సిటీ బాగా రావాలి అని ఉంటుంది. వీ డోంట్ సెల్ ద నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ లేదా ఇనిషియేషన్స్ అని సెల్ చేయకుండా ఒక రిజల్ట్, ఒక ఇంత కావాలి మీకు ఇది చేస్తున్నాను అని చెప్తున్నాను. సో డిఫరెన్స్ బిట్వీన్ అదర్ క్లినిక్స్ ఇక్కడ ఏంటంటే మనకి టీమ్ ఉన్నా కూడా, నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్న టీం కూడా ఆల్మోస్ట్ 10 years నుంచి ఇదే చేస్తున్నారు. ఎక్స్క్లూసివ్గా హెచ్టీ చేసే టీమ్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి రిజల్ట్స్ అని బాగా జరుగుతాయి. ఓకే. ఓకే, నైస్. సో ఇది మనం బంజారా హిల్స్లో ఉన్నాం అండ్ మనకి మణికొండలో ఒకటి ఉంది అండ్ గచ్చిబౌలి కదా. సో మణికొండది మాకు దగ్గర అని చెప్పి జనరల్గా మణికొండలో కన్సల్ట్ అవుతూ ఉంటాం. మణికొండలో అసలు ఎప్పుడూ అపాయింట్మెంట్స్ దొరకవు అనమాట, అంత బిజీ స్కెడ్యూల్లో ఉంటారు. సో ఈరోజు అయితే వీడియో కోసం అని చెప్పి స్పెషల్గా పాపం టైం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు కొంచెం నాకు షూటింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను. సో స్కిన్ అనేది కొంచెం డల్ అయ్యింది, చూస్తున్నారు కదా, సమ్మర్. సో డిఫరెంట్ రీజన్స్, రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్లీప్, ఇవన్నీ మొత్తం చేంజ్ అయిపోయాయి కదా నాకు బేబీ తర్వాత. సో స్కిన్ అనేది కొంచెం డల్గా అయింది. సో అందుకే చిన్నగా ఒకటి మన హైడ్రోఫేషియల్ చేద్దాము. హైడ్రోఫేషియల్ కూడా వైటమిన్స్ ఇవన్నీ ఇంక్లూస్ అయ్యేలాగా, స్కిన్ లోపలికి ఇంక్లూస్ అయ్యేలాగా. అండ్ వీ నో వాట్ డర్మాబ్రేషన్ ఉంటుంది దాంట్లో. మీ స్కిన్ కొంచెం సెన్సిటివ్ కాబట్టి మీ స్కిన్ కి తగ్గట్టుగా డోసేజ్ సెట్టింగ్స్ పెడతాను. సో దానిపైన
దానిపైన లుమెకా అని చెప్పేసి వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ మన ఫోటో ఫేషియల్ అంటారు. వరల్డ్ లో ఉన్న వన్ ఆఫ్ ద ప్రీమియం ఫోటో ఫేషియల్ అది. అది స్కిన్ కి డ్యామేజ్ కాకుండా లోపల నుంచి ఆ డల్నెస్ తీసేస్తుంది. సో ఇవన్నీ కూడా పైన డల్నెస్ తీసేసి మన స్కిన్ హైడ్రేట్ చేసి గ్లో ఇచ్చేలాగా. యూజింగ్ వైటమిన్ సి ప్యాక్స్, ఈ హైడ్రేషన్ ప్లస్ ఈ లుమెకా ఐపీఎల్, దే ఆర్ ఆల్ సేఫ్, నాన్ ఇన్వేసివ్, నో డౌన్ టైమ్. సో విత్ ఇన్ 1 day స్కిన్ గెట్స్ బెటర్. ఓకే, సో ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే పీపుల్ వాంట్ సెలబ్రిటీ స్కిన్ కేర్. సెలబ్రిటీ స్కిన్ కేర్ ఏంటి, సెలబ్రిటీ పేరు చెప్పుకొని చాలా ట్రీట్మెంట్స్ బయట అమ్ముతారు. కొరియన్ స్కిన్ glossy skin. So what I do, we achieve that Korean glossy skin, but it's a process of 3 months, 4 months, 6 months. Okay. So ఒక్క సెషన్ లో కొరియన్ గ్లాసీ, ఒక్క సెషన్ లో ఇది అవుతుంది అంటే అది టోటలీ రాంగ్ స్టేట్మెంట్ అంటాను. అండ్ అగైన్ ఒక నిజంగా అచీవ్ అయినా కూడా ఇట్స్ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్. ఒక సెలబ్రిటీ ఉన్నారంటే వాళ్ళ డైట్ దగ్గర నుంచి, స్లీప్ దగ్గర నుంచి, వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, వాళ్ళు పోయే సన్ ఎక్స్పోజర్ దగ్గర నుంచి అన్ని ఇట్స్ బీన్ బ్యాలెన్స్డ్. సో మేము అవన్నీ బ్యాలెన్స్ చేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. సో నేను నా దగ్గరికి ట్రీట్మెంట్ ఎవరైనా వస్తే, ఇఫ్ ఐ హ్యావ్ ఎ డౌట్ దట్ హీ విల్ నాట్ మెయింటైన్, ఫస్ట్ 10 days వాడండి. వన్స్ ఐ సీ ద డిఫరెన్స్ దెన్ ఓన్లీ ఐ డూ ట్రీట్మెంట్. సో ఫస్ట్ ట్రీట్మెంట్ అమ్మట్లేదు. అందరికి రిజల్ట్స్ రాకపోవచ్చు కదా, సో దాన్ని బట్టి వాళ్ళని బట్టి ట్రీట్మెంట్, వాళ్ళని బట్టి రిజల్ట్స్. సో నాట్ ట్రీట్మెంట్ తో రిజల్ట్స్ వచ్చేస్తాయి అంటే ఎవరికైనా అదే రిజల్ట్ వస్తుందని కాదు. సో ఇట్ హ్యాస్ టు బి టైం టేకింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. B12 కూడా డైలీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్కి ముందైనా బ్రేక్ఫాస్ట్ టైంలో వేసుకోండి, ఇంకా బాగా అబ్జార్ప్షన్ ఉంటుంది. వైటమిన్ డి ఏమో ఇట్స్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో మంచిగా తిన్నాక వీక్లీ వన్స్. ఇది మైక్రోడర్మల్ అబ్రేషన్, మనకి పైన డర్ట్ పార్టికల్స్ అంతా కూడా తీసేయటం. మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఒకసారి చెప్పండి. సో చూసారు కదా, ఫైనల్గా మన ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. సో మంచిగా క్లీన్గా, హెల్దీగా, స్మూత్గా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఒక 45 daysకి అట్లా ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తున్నారు. సో బెటర్ అవుతూ ఉంటుందని. యాక్చువల్లీ పీల్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది అన్నారు కానీ, బట్ షూట్స్ ఉంటాయి కాబట్టి, సో పీల్స్ ఏంటంటే ఇట్ టేక్స్ 1 week అట్లా టైం పడుతుంది కదా. సో అందుకే దానికన్నా మంచి ట్రీట్మెంటే చేశారు. సో బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే మీకు అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను. సో అందరికీ ఉంటుంది కదా హెల్దీ స్కిన్ కావాలి అని. నాట్ లైక్ వైట్ స్కిన్ కోసం ఎవరు చూడొద్దు, బెస్ట్ స్కిన్ అనేది స్మూత్గా హెల్దీగా ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడైతే నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు నేను వచ్చాను కానీ నేను ట్రీట్మెంట్స్ ఎప్పుడు చేయించుకోలేదు, బట్ మంచి స్కిన్ కేర్ క్రీమ్స్ కానివ్వండి అట్లాంటివి ఇచ్చేవాళ్ళు. సో దాంతోనే నాకు మంచిగా అనిపించేది. ఇప్పుడు బేబీ తర్వాత నాకు కొంచెం స్కిన్ చేంజెస్ వల్ల స్లీప్ ఇదంతా దీనివల్ల ఇలా వచ్చింది. సో మీరు కూడా డెఫినెట్గా రండి.
మీకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని వీడియో షూట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.